కథా స్రవంతి. మేడారం జాతర సేకరణ వినిపిస్తున్నది పప్పు భోగారావు. తెలంగాణ రాష్ట్రంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జంపన్న వాగు ఒడ్డున ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాఘశుద్ధ దశమి మొదలు త్రయోదశి వరకు 4 రోజులు కోయి జాతి గిరిజన ప్రజలు తమ జాతి ప్రజల ఆత్మగౌరవానికి, వీరత్వానికి, త్యాగానికి ప్రతీకగా భావించి ఘనంగా నిర్వహించే సమ్మక్క సారలమ్మ జాతరయే ఈ మేడారం జాతర. మేడారం జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా యునెస్కో సంస్థ గుర్తించింది. ఎటువంటి గుడి, విగ్రహాలు, ఫోటోలు, అభిషేకాలు, అర్చనలు లేని కేవలం 2 గద్దెలను, సమ్మక్క సారలమ్మ గద్దెలు మాత్రమే దర్శిస్తూ బంగారం, బెల్లం మొక్కుబడిగా చెల్లిస్తూ దాదాపుగా 3 కోట్ల మంది పాల్గొనే అతిపెద్ద 4 రోజుల జాతర మేడారం జాతర. ఈ జాతర చారిత్రక నేపథ్యం చూస్తే ఈ మేడారం జాతర చరిత్రకు ఎలాంటి రాతపూర్వక చారిత్రక ఆధారాలు లేవు. అయితే కోయ గిరిజన ప్రజలు కాపాడుకునే జానపదాల వలన కొంతమేరకు సమాచార లభ్యత ఉన్నది. అదేవిధంగా కొంత చారిత్రక విశ్లేషణ చేస్తే కనుక చారిత్రక సత్యం తెలుస్తున్నది. క్రీస్తు శకం 11-12వ శతాబ్దంలో ఈనాటి జగిత్యాలకు సమీపంలో పొలాస్ అనే గ్రామాన్ని రాజధానిగా చేసుకుని పొలవశ వంశస్థులు జగిత్యాల నుండి ఏటూరు నాగారం వరకు గోదావరి నదీ పరీవాహక ప్రాంతాన్ని పరిపాలించారు. ముఖ్యంగా మేడరాజు, గుండరాజు, జగ్గదేవుడు అనేవారు పరిపాలించారు. కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు, రుద్రదేవుడు హనుమకొండ 1000 స్తంభాల గుడి నిర్మాత. పొలవస రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత పొలవస రాజ్యం ముక్కలుగా విడిపోయింది. తర్వాత క్రమంలో ఏర్పడిన చిన్న భాగమే మేడారం అనే కోయ గిరిజన రాజ్యం. కాకతీయులకు పన్ను కడుతూ చిన్న సామంతరాజ్యంగా ఉన్నది. దీని పాలకుడు పొలవశ వంశ వారసుడు పగిడిద్దరాజు. ఇతని భార్య సమ్మక్క. వీరికి 3 సంతానం: సారలమ్మ, సారక్క, నాగులమ్మ, జంపన్న. కన్నెపల్లికి చెందిన గోవిందరాజుతో సారలమ్మ వివాహం జరిగింది. కాకతీయ రాజ్యాన్ని 2వ ప్రతాపరుద్రుడు పరిపాలిస్తున్న కాలంలో మేడారం రాజ్యంలో వరుసగా 3 సంవత్సరాలు కరువు రావడం వలన పగిడిద్దరాజు కాకతీయులకు పన్ను చెల్లించలేకపోయాడు. అందువలన కాకతీయ సైన్యాలు మేడారం రాజ్యంపై దాడి చేయగా కోయ సైన్యానికి మరియు కాకతీయ సైన్యానికి సంపెంగ వాగు తీరాన జరిగిన యుద్ధంలో పగిడిద్దరాజు ఆధ్వర్యంలో కోయ సైన్యం వీరోచితంగా పోరాడినప్పటికీ పగిడిద్దరాజు, గోవిందరాజు, సారలమ్మ, నాగులమ్మ యుద్ధరంగంలో మరణించినారు. జంపన్న ఓటమి అవమానాన్ని భరించలేక సంపెంగ నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటి నుండి సంపెంగ వాగు జంపన్న వాగు అయ్యింది. యుద్ధంలో అందరూ మరణించడం వలన సమ్మక్కనే స్వయంగా గుర్రమెక్కి సైన్యానికి నాయకత్వం వహించి కాకతీయ సైన్యంతో వీరోచితంగా పోరాడుతున్న సమయంలో కాకతీయ సైనికుడు సమ్మక్కను వెనుక నుండి పొడిచినాడు. దానితో సమ్మక్క యుద్ధరంగం నుండి అటవీ ప్రాంతంలోకి వెళ్ళిపోయినది. దీంతో కోయి సైన్యం చెల్లాచెదురైనది. కొంతమంది కోయి సైనికులు సమ్మక్కను వెంబడించినప్పటికీ చిలకల గుట్ట దగ్గరికి రాగానే సమ్మక్క అదృశ్యమైంది. కోయ సైనికులు సమ్మక్కను వెతుకుతూ చిలకలగుట్ట దగ్గరకు రాగానే సమ్మక్క అదృశ్యమైన చిలకలగుట్ట దగ్గర కుంకుమ భరణ లభించినది. అప్పటి నుండి కుంకుమ భరణను సమ్మక్కగా భావించి సమ్మక్క మరియు సారలమ్మను దేవతలుగా భావించి పూజిస్తారు. ఇది 4 రోజుల జాతర. మొదటి రోజు గద్దెపైకి కన్నెపల్లి నుండి సారలమ్మ, పగిడిద్దరాజు మొదలగు వారు వస్తారు. 2వ రోజు చిలకలగుట్ట నుండి సమ్మక్క గద్దెపైకి వస్తుంది. 3వ రోజు జాతర ఉత్సవాలు జరుగుతాయి. 4వ రోజు సాయంత్రం అమ్మవార్లు తిరిగి వనప్రవేశంతో జాతర ముగుస్తుంది. 1996వ సంవత్సరం నుండి ప్రభుత్వం మేడారం జాతరను అధికారికంగా గుర్తించింది.
మీరింతవరకు మేడారం జాతర విశేషాలు విన్నారు. సేకరించి వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.